371 చేసి పారు దొబ్బారు ఇంగ్లాండ్ ఫైనల్ ఇన్నింగ్స్ లో. ఆఖరి రోజు 350 కొట్టారు. అప్పుడు ఎప్పుడో డొనాల్డ్ బ్రాడ్మన్ టీం చేసింత, మళ్ళీ ఇప్పుడు ఇదే జరగడం. ఎలా చేశారు, ఏం జరిగింది, ఇండియా ఎక్కడ పొరపాట్లు చేశారు, నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి, గోయింగ్ ఇన్ టు ద సెకండ్ టెస్ట్ మ్యాచ్, మార్పులు ఏమన్నా చేసుకోవాలా, మరి ఆడుకోవాలా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆఖరి రోజు, ఆఖరి సెషన్, ఆఖరి గంట దాకా వెళ్ళింది. ఇట్ వాజ్ అన్ ఎక్సైటింగ్ గేమ్ ఫర్ షూర్. ఇంగ్లాండ్ గెలిచారు. దే డిజర్వ్ టు విన్ దిస్ టెస్ట్ మ్యాచ్. ఎలా అయితే వాళ్ళు ప్రతిసారి కంబ్యాక్ చేశారో, ఎలా అయితే ఇండియా స్ట్రాంగ్ పొజిషన్లోకి వెళ్తున్న ప్రతిసారి తిరిగి వెనక్కి ఇనిషియేటివ్ సంపాదించారో, అండ్ ఆఖరి ఇన్నింగ్స్లో ఆఖరి రోజు ఎంత అద్భుతంగా బ్యాటింగ్ చేశారో, థరోలీ డిజర్వ్ టు విన్ దిస్ టెస్ట్ మ్యాచ్. ఇండియా వాజ్ ది సెకండ్ బెస్ట్ సైడ్, దాని ఎటువంటి సందేహం లేదు. పొరపాట్లు చేశారు, కొన్ని తప్పులు ఉన్నాయి, దాని నుంచి నేర్చుకుంటారు. ఇట్స్ యంగ్ టీమ్, యంగ్ క్యాప్టెన్, అవన్నీ ఉన్నాయి. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ సెంచరీ స్కోర్ చేయడం 365, బట్ ఓవరాల్ గా 371 వాజ్ ద లీడ్. అండ్ ఆ 371 చేజ్ చేశారు. దర్ ఇస్ అ లిటిల్ బిట్ ఆఫ్ టైమ్ లెఫ్ట్ ఇన్ ద గేమ్. 5 వికెట్లు కోల్పోయి ఆఖరి 6th వికెట్ అన్బ్రోకెన్ పార్ట్నర్షిప్ ఆఫ్ 71 నాట్అవుట్. ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి, 71. తర్వాత చెప్తా, 71 గుర్తుపెట్టుకో, మా బ్రో గుర్తుపెట్టుకో. ఓకే, దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద టెస్ట్ మ్యాచ్, రైట్? Player of the match was Ben Duckett for his extraordinary 149, chase of 371 లో. తన ఓపెనింగ్ పార్ట్నర్షిప్ విత్ జాక్ క్రాలీ 188, outstanding. Joe Root 66th హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు, ఎపిక్. విల్ టాక్ అబౌట్ ఆల్ ఆఫ్ దాట్. మరి ఇక డీటెయిల్స్లోకి వెళ్ళే ముందర మీకు నీ చేసే విన్నపం ఏంటంటే, వీడియోస్ నచ్చితే కనుక, స్టంప్ టేల్స్ నచ్చితే కనుక హిట్ లైక్ బటన్ టు ద వీడియో, బికాజ్ ఎక్కువ మందికి చూపిస్తుంది వీడియో. ఇంటరాక్షన్ ఉంటేనే ఎక్కువ మంది చూస్తారు. బేసికలీ మీరు చూసి వెళ్ళిపోతే మాకు పెద్ద హెల్ప్ అవుతుంది. మీరు చూసి కనీసం లైక్ బటన్ కొడితే ఎక్కువ మందికి వీడియో చూపిస్తుంది యూట్యూబ్ ఆల్గోరిథం. యూ కెన్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ బికాజ్ దట్ విల్ మేక్ యూ పార్ట్ ఆఫ్ దిస్ గ్రోయింగ్ కమ్యూనిటీ, గ్రోయింగ్ ఫ్యామిలీ. లెట్స్ మూవ్ ఆన్. Day 5 స్టార్ట్ అయింది. 350 రన్స్ కావాలి ఇంగ్లాండ్కి గెలుపు కోసం ఈ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో. అండ్ వాళ్ళ ముందున్న లక్ష్యం ఏంటంటే, సీ ఆఫ్ చేయాలి బుమ్రాని. ఆ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ స్పెల్ని నెగోషియేట్ చేయాలి. వీళ్ళు ఆడేది బ్యాస్ బాల్ అన్న ఒక అప్రోచ్తో ఆడే క్రికెట్. అగ్రెసివ్గా ఆడతారని తెలుసు. దే చేస్ డౌన్ లాంగ్ స్కోర్స్, హ్యూజ్ స్కోర్స్, వేగంగా ఆడతారు. 4.5 రన్స్ per over స్కోర్ చేస్తారు. కానీ దానికి పూర్తిగా భిన్నంగా మొదటి అరగంట 45 నిమిషాల్లో ఛాన్సెస్ తీసుకోలేదు. రెస్పెక్ట్ ఇచ్చారు, పూర్తిగా మర్యాద ఇచ్చేశారు టు ద న్యూ బాల్, టు ద కండిషన్స్ అండ్ జస్ప్రీత్ బుమ్రా. సిరాజ్ కూడా మంచి స్పెల్ వేశాడు, కానీ ఇద్దరికి కూడా బోల్డ్ అంత మర్యాద చూపించారు. జాక్ క్రాలీ ఫస్ట్ ఇన్నింగ్స్ చేసిన పొరపాటు నుంచి నేర్చుకుని యూజువల్గా 70-80 స్ట్రైక్ రేట్తో ఆడే తను 50 స్ట్రైక్ రేట్ కంటే తక్కువ మెయింటైన్ చేస్తూ హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. బెన్ డకెట్ ఆల్సో స్టార్ట్ ఆఫ్ రియలీ స్లో. దే టుక్ ఎ క్యూ అవుట్ ఆఫ్ ఇండియాస్ బుక్. ఇండియా కూడా మీకు గుర్తుంటే Day 4లో ఫస్ట్ సెషన్లో స్లోగా స్టార్ట్ చేశారు. గిల్ వికెట్ కోల్పోయిన తర్వాత కేఎల్ రాహుల్ అండ్ రిషబ్ పంత్ నెమ్మదిగా ఆడారు. 2.5 రన్స్ per over మాత్రమే స్కోర్ చేశారు. రెండో సెషన్లో దే వెంట్ హెల్ ఫర్ లెదర్, మోర్ దెన్ 5 రన్స్ per over స్కోర్ చేశారు. అదే ప్యాటర్న్ ఫాలో అయ్యారు ఇంగ్లాండ్ కూడా. ఇండియా కుడెంట్ గెట్ ద బ్రేక్ త్రూస్. ఓపెనింగ్ పార్ట్నర్షిప్ బ్రేక్ చేయలేకపోయారు. క్రెడిట్ టు బెన్ డకెట్ అండ్ జాక్ క్రాలీ. బెన్ డకెట్ తర్వాత అఫ్ కోర్స్ హీ టుక్ ద బౌలర్స్ ఆన్, స్పెషలీ జడేజాని రివర్స్ స్వీప్స్ ఆడిన విధానం అయితే ఎంత కంట్రోల్తో ఆడాడో. అది హైదరాబాద్ కాన్బెరీ బోల్తే, కాన్బెరీ తెలిస్తే ఓ లైక్ పడాలి నాకు, ఒక కమెంట్ కూడా. కాన్బెరీ కొట్టినట్టే కొట్టాడు రివర్స్ స్వీప్లో. రఫ్లో వేస్తుంటే ఫాడ్ అని కొడితే కవర్స్ దగ్గర నుంచి 4 వెళ్ళిపోతున్నాయి. హీ లుక్డ్ ఇన్ టోటల్ కంట్రోల్. బుమ్రా అయినా, సిరాజ్ అయినా, ప్రసీద్ అయినా, శార్దుల్ అయినా, జడేజా అయినా ఎవరిని క్షమించలేదు. 149 స్కోర్ చేశాడు. 170 odd balls అనుకుంటా. అట్ ఎ వెరీ హెల్దీ స్ట్రైక్ రేట్. బోల్డ్ అని 4s కొట్టాడు, 6s కొట్టాడు, డామినేట్ చేశాడు. సెంచరీ, 6th టెస్ట్ సెంచరీ తనకి. బట్ ఐఎమ్ గెసింగ్ దిస్ ఇస్ బై ఫార్ హిస్ బెస్ట్ సెంచరీ ఎట్, బికాస్ 371 చేజ్ చేస్తున్నప్పుడు మీరు సెంచరీ స్కోర్ చేయడం, ఆఖరి రోజు 350 కావాలన్నప్పుడు సెంచరీ స్కోర్ చేయడం మామూలు విషయం కాదు. సో డకెట్ డిడ్ దట్, హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ ఫర్ దట్. జాక్ క్రాలీని కూడా మెచ్చుకోవాలి, అక్కడ హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. లైక్ ఐ సెడ్, స్ట్రైక్ రేట్ అండర్ 50, పార్ట్నర్షిప్ 188, అది ఎస్టాబ్లిష్ చేసింది. 371లో 188 ఓపెనింగ్ వికెటే స్కోర్ చేస్తే అపోజిషన్ ఒకటి డిఫ్లేట్ చేస్తారు, అంటే వాళ్ళ గాలి తీసేసినట్టే. దాని తర్వాత మిగతా వాళ్ళకు కంఫర్ట్ ఫ్యాక్టర్ ఉంటుంది. తర్వాత ఒక 2 వికెట్స్ వెంటనే పడ్డా కూడా, జాక్ క్రాలీ, ఆలిపో వెంటనే అవుట్ అయిపోయినా కూడా పెద్ద మ్యాటర్ కాలేదు. హ్యారీ బ్రూక్ అవుట్ అయిపోయినా పెద్ద మ్యాటర్ కాలేదు. స్టోక్స్ వచ్చిన పార్ట్నర్షిప్ చేశాడు, తర్వాత జేమ్స్ వచ్చి ఇంకో పార్ట్నర్షిప్ చేశాడు, మ్యాచ్ ఫినిష్ అయిపోయింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎ స్ట్రాంగ్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్. అది వాళ్ళు చేయగలిగారు. 71 ఫర్ ది లాస్ట్ వికెట్ పార్ట్నర్షిప్, అన్బ్రోకెన్ 6th వికెట్కి. ఎందుకు సిగ్నిఫికెంట్ ఇది? ఇండియా 2 ఇన్నింగ్స్లో, నిన్న వీడియోలో కూడా, దీని ముందు వీడియో కూడా మాట్లాడుకున్నాం, మీరు చూస్తుంటే కనుక యు నో అబౌట్ దిస్. ఫస్ట్ ఇన్నింగ్స్లో 41 రన్స్కి 7 వికెట్స్ కోల్పోయారు. సెకండ్ ఇన్నింగ్స్లో 31 రన్స్కి 6 వికెట్స్ కోల్పోయారు. 2 ఇన్నింగ్స్ కలిపి 72 రన్స్కి 13 వికెట్స్ నష్టపోయారు. 6th వికెట్ పార్ట్నర్షిప్ ఫర్ ద విన్
ఆఫ్ 371, 71 నాట్ అవుట్. దట్ టెల్స్ యూ స్టోరీ. 71 పరుగులు వీళ్ళు ఒకటే వికెట్కి చేశారు. మనం 13 వికెట్స్కి 72 పరుగులు చేసాం. మ్యాచ్ ఎక్కడ ఓడిపోయాం? అక్కడే ఓడిపోయాం. దాంతో పాటుగా క్యాచెస్ ఒక 6-7 క్యాచెస్ డ్రాప్ చేశారు త్రూఅవుట్ ద గేమ్. జైస్వాల్ హ్యాడ్ ఎ హారబుల్ టైమ్ విత్ ద బాల్ ఇన్ హిస్ హ్యాండ్స్. అసలు ఏ క్యాచ్ తీసుకోలేకపోయాడు. జనరలీ ఈజ్ అ వెరీ గుడ్ ఫీల్డర్. అద్భుతమైన క్యాచెస్ తీసుకోవడం చూసాం గలీలో. ఇట్ హ్యాపెన్స్ టు ద బెస్ట్ ఆఫ్ ఫీల్డర్స్. అండ్ తనకు అన్ఫార్చునేట్లీ గేమ్ టు ఫర్గెట్. ఫస్ట్ ఇన్నింగ్స్లో 100 కొట్టినా కూడా ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు బికాస్ క్యాచెస్ డ్రాప్ చేశాడు. ఈజ్ అ వెరీ ప్రౌడ్ క్రికెటర్ ఫర్ షూర్. తను కూడా వచ్చిన క్యాచ్ని పట్టాలనుకుంటే కానీ తను చేయలేకపోయాడు. అది హర్ట్ చేసింది ఇండియాని. బెన్ డకెట్ వాస్ ఆన్ 98 or 99. అక్కడ కూడా క్యాచ్ డ్రాప్ చేసి డీప్ స్కోరింగ్లో పరిగెత్తుకుంటూ వచ్చి ఐ థింక్ సిరాజ్ బౌలింగ్ వెరీ అన్లక్కీ. సిరాజ్ విల్ గెట్ టు దాట్. బట్ ఆ క్యాచ్ డ్రాప్ చేయడం దాంతో డకెట్కి ఒక లైఫ్ దొరికింది. అంతా ఇంకొక 50 runs కూడా స్కోర్ చేశాడు. ఇవన్నీ మూమెంట్స్ కలిపి ఇండియా మ్యాచ్ ఓడిపోయింది. యాజ్ సింపుల్ యాజ్ దాట్. అఫ్ కోర్స్ శుభన్ గిల్ క్యాప్టెన్సీ గురించి కూడా మాట్లాడదాం. దిస్ థింగ్స్ లెఫ్ట్ టు బి డిజైర్డ్ ఆల్సో. బట్ ఎక్కువ హార్ష్గా ఉండదలుచుకోలేదు నేను బికాస్ ఐ థింక్ ఇట్స్ తన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ యాజ్ ఎ క్యాప్టెన్. సో యూ కెన్ గివ్ హిమ్ సమ్ లీవే. కాస్త టాలరెన్స్ చూపించాలి తన వైపుగా. 371 ఇస్ ఎ హ్యూజ్ స్కోర్ ఐ నో. బట్ స్కోర్ చేసేసారు ఇంగ్లాండ్. క్రెడిట్ టు దెమ్ ఫర్ దాట్. శుభన్ గిల్ విల్ ఇంప్రూవ్ ఫర్ షూర్. నేర్చుకుంటాడు దీని నుంచి. బట్ స్పీకింగ్ ఆఫ్ ఇండియన్ బౌలర్స్, బుమ్రా వెంట్ వికెట్లెస్. 19 overs వేసాడు సెకండ్ ఇన్నింగ్స్లో. తనకి వికెట్ రాలేదు. జస్ట్ గోస్ టు షో దట్ హీస్ నాట్ గాడ్. హీస్ ద గోట్ ఫర్ షూర్. ఈజ్ బుమ్రా. బ్రహ్మాస్త్రం, బుమ్రాస్త్రం ఏమన్నా పేరు పెట్టి పిలుచుకోండి. బట్ తను కూడా వికెట్ లేకుండా కొన్ని స్పెల్స్ వెళ్ళొచ్చు. ఇన్నింగ్స్ మొత్తం అంతా వికెట్ లేదు అండ్ మిగతా అందరూ ఎక్స్పోజ్ అయ్యారు. ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్స్ తీసుకున్నప్పటికీ కూడా హీ వెంట్ ఓవర్ 6 runs per over. హ్యూజ్ కాజ్ ఆఫ్ కన్సర్న్. ఫస్ట్ ఇన్నింగ్స్లో 6 per over కన్సిడర్ చేశాడు. రెండో ఇన్నింగ్స్లో 6 per over కన్సిడర్ చేశాడు. ఇది సరిదిద్దుకోకపోతే ప్రాబ్లం. ఇండియా వికెట్స్ తీసుకోలేదు సరే, బట్ ఆ స్కోరింగ్ రేట్ని ఆపలేకపోయారు. దానికి ఒక కారణం ఏంటంటే హెడింగ్లీలో ఆ స్క్వేర్ ఆఫ్ ద వికెట్ చూస్తే కనుక మొత్తం అంతా మధ్యలో నుంచి బౌండరీ దాకా కూడా అన్ని ప్రాక్టీస్ పిచ్చెసే ఉంటాయి. ఆర్ స్క్వేర్ ఉంటుంది, మ్యాచ్లో ఆడుతుంది, దాని చుట్టూ దాని పక్కన అంతా ప్రాక్టీస్ పిచ్చెస్. సో బాల్ చాలా వేగంగా ట్రావెల్ అవుతుంది. సో డిఫెండింగ్ ఈజ్ వెరీ టఫ్ హియర్. ఫీల్డ్స్ స్ప్రెడ్ అవుట్ చేశారు అయినా కూడా రన్స్ ఆపలేకపోయారు. ప్రసీద్ వాజ్ ఎక్స్పెన్సివ్, జడేజా ఇనిషియల్లీ వాజ్ ఎక్స్పెన్సివ్, శార్దుల్ ఠాకూర్ వాజ్ ఎక్స్పెన్సివ్, సిరాజ్ కొంచెం బాగానే వేశాడు, బుమ్రా బాగానే వేశాడు. కానీ రన్స్ ఎప్పుడైతే చాలా ఈజీగా లీక్ చేశారో అక్కడ ఆపలేకపోయారు. సంబడి లైక్ ఆస్ట్రేలియన్ టీం వాళ్ళు ఏం చేస్తారు, రన్స్ ఎక్కువ వెళ్ళిపోతున్నాయంటే ప్యాట్ కమిన్స్ వస్తాడు, జాష్ హేజల్ వస్తాడు, వాళ్ళిద్దరూ ఒక సెషన్ డిసైడ్ చేసుకుంటారు గంట సేపు రన్స్ ఇవ్వము అని. గంట సేపు వాళ్ళు 15-20 runs మాత్రమే ఇస్తారు. 10-15 overs వేసి 15 నుంచి 20 runs మాత్రమే ఇస్తారు. దే స్క్వీజ్ ది ఆపోజిషన్. అది ఇంగ్లాండ్ని చేయగలిగుంటే గనక వాళ్ళకి కాస్త చిరాకు వచ్చి ఉండేది. అప్పుడు ఎక్స్ట్రా షాట్స్ ఆడేవాళ్ళు, ఈజీగా రన్స్ రావడం. ప్రసిద్ధ్ ప్రతి ఓవర్లో ఒక 4 ball ఇస్తున్నాడు. అది తను సరిదిద్దుకోవాలి. దట్ సంథింగ్ ఫర్ హిమ్ టు లెర్న్. కావాలని ఎవరు చేయరు. ఇండియాకి ఆడుతున్నాడు అంటే ఆబ్వియస్లీ ఈజ్ అ వెరీ గుడ్ బౌలర్. ఆ స్థాయికి తగిన బౌలర్ కాబట్టి అక్కడ ఆడుతున్నాడు. కానీ అట్ దట్ స్టేజ్ మార్జిన్ ఆఫ్ ఎర్రర్ చాలా తక్కువ ఉంటుంది. గుడ్ బాల్, బౌండరీ బాల్ ఇంతే మార్జిన్ ఉంటుంది. హీ వాజ్ ఎర్రింగ్ ఆన్ ది అదర్ సైడ్, అందుకని బౌండరీస్ కన్సిడర్ చేశాడు. ప్రతి ఓవర్లో 4 ఇవ్వడం, ఆ ప్రెషర్ ఎక్కడ మెయింటైన్ కానివ్వలేదు. సిరాజ్ ఆన్ ది అదర్ హ్యాండ్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. వాజ్ వెరీ అన్లక్కీ. ఎడ్జెస్ తగిలితే అది ఫీల్డర్ లేని చోటుకి ఫీల్డర్ దగ్గరికి వెళ్తే తను డ్రాప్ చేయడం, బోల్డెన్ సార్లు బ్యాటర్ని బీట్ చేయడం తను చేశాడు. బుమ్రా వాజ్ ఆల్సో గుడ్. లక్ ఇండియా వైపు లేదు, లక్ ఇంగ్లాండ్ వైపు ఉంది. ఎలా అయితే ఇండియన్ బ్యాటర్స్ ఆడుతున్నప్పుడు కాస్త అదృష్టం కలిసి వచ్చిందో అలాగే ఇంగ్లాండ్ బ్యాటర్స్ కూడా అదృష్టం కలిసి వచ్చింది. దే కైండ్ ఆఫ్ మేడ్ దేర్ ఓన్ లక్. దే వర్ వెరీ వెరీ సార్టెడ్ ఇన్ దేర్ అప్రోచ్. ఇవన్నీ కూడా హెల్ప్ అయ్యాయి. నౌ ఇంగ్లాండ్ గెలిచారు, హ్యాండ్స్ డౌన్ ద బెటర్ సైడ్. ఇందాక అన్నట్టుగా ఇండియా 434 ఫస్ట్ ఇన్నింగ్స్లో అక్కడి నుంచి పుల్ బ్యాక్ చేశారు. ఇంగ్లాండ్ 41కి 7 wickets తీసుకున్నారు. వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 4 ఛాన్సులు వచ్చే వాళ్ళకి నలుగురు కలిసి ఆ 155 పరుగులు యాడ్ చేశారు. లాస్ట్ 4 wickets 114 స్కోర్ చేశారు. అందుకే వాళ్ళు 465 దాకా వెళ్ళారు. ఒక 100-125 రన్ లీడ్ వచ్చుండొచ్చు. ఇండియా 470 కంటే ఎక్కువ 550 కొట్టుండొచ్చు. ఇవన్నీ జరిగితే ఇండియా గెలిచుండే వాళ్ళేమో. ఇన్స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దాట్ విరాట్ లేడు, రోహిత్ లేడు, అశ్విన్ లేడు, షమి లేడు, అయినా కూడా ఇండియా గెలిచుండొచ్చు. బట్ తప్పులు చేశారు, పొరపాట్లు చేశారు, దాన్ని నేర్చుకోవాలి. రెండో ఇన్నింగ్స్లో కూడా 31 runsకి 6 wickets కోల్పోయారు. అక్కడ కూడా 400 పైన టార్గెట్ పెట్టుండొచ్చు. 430, 440 వరకు వెళ్ళుండొచ్చు. పంత్ అవుట్ అవడం, కేఎల్ రాహుల్ అవుట్ అవడం, కరుణార్ అవుట్ అయిపోవడం, టప వికెట్స్ పడిపోయి. సో ఇలా ప్రతిసారి కూడా చేజారిపోతుంది గేమ్ అన్నప్పుడల్లా ఇంగ్లాండ్ ఇనిషియేటివ్ తిరిగి వెనక్కి సంపాదించారు. నియంత్రణ వాళ్ళు తిరిగి సంపాదించుకున్నారు. అందుకే ఇంగ్లాండ్ డిజర్వ్ టు విన్ దిస్ గేమ్. ఇండియా ఆ పొరపాట్లే మళ్ళీ రిపీట్ చేయకూడదు. లెట్స్ టాక్ అబౌట్ శుభన్ గిల్స్ క్యాప్టెన్సీ ఆల్సో బికాస్ అదొక ఫ్యాక్టర్. అనుభవం తక్కువ ఉంది, బౌలర్స్ నెల రొటేట్ చేయాలి, బహుశా అక్కడ కాస్త పొరపాట్లు చేశాడు. మెయిన్ తను కూడా ప్రయత్న లోపం లేదు. ఇది అర్థం చేసుకోవాలి. ఎక్కడా కూడా మనం ఎవరిని ఊరికే ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ క్రిటిసైజ్ చేయకూడదు. కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఉండొచ్చు, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండొచ్చు. దేర్ వాజ్ ఎన్ ఇష్యూ విత్ హిస్ క్యాప్టెన్స్ ఇన్ ద సెన్స్ దట్
సరిగ్గా బౌలర్స్ని బహుశా రొటేట్ చేయలేకపోయాడేమో, ప్రసీద్ని ఎక్కువగా బౌలింగ్ వేయించాడేమో. ఈ ట్రస్టెడ్ ప్రసీద్గా కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. ఇట్ డిడ్ంట్ కమ్ ఆఫ్ ఇన్ దిస్ గేమ్. జడేజాని బహుశా ఇంకొంచెం ముందుగానే తీసుకొచ్చి ఉండొచ్చేమో. శార్దుల్ని ఎందుకు ఆడించారు మ్యాచ్ అర్థం కాలేదు. సో ఇట్స్ క్వశ్చన్ ఆన్ ద సెలెక్షన్ ఇట్ సెల్ఫ్. తను బౌలింగ్ ఆల్రౌండర్ అయితే 2 innings కలిపి 25 overs కూడా వేయలేస్తాను. ఫస్ట్ ఇన్నింగ్స్లో 6, రెండో ఇన్నింగ్స్లో 10-12 వేశాడు అంతే. అది ఎలా జస్టిఫై చేసిన తన సెలెక్షన్ని? దట్స్ అ క్వశ్చన్ దట్ నీడ్స్ టు బి ఆన్సర్డ్. బయటికి చెప్పకపోయినా వాళ్ళ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. జడేజాని సరైన టైంలో తీసుకురాలేదేమో బహుశా ఫస్ట్ సెషన్ ఆఫ్ ది ప్లేలో. తనని 3 overs మాత్రమే వేయించారు. ప్రసీద్ ఎక్కువ ఓవర్స్ వేయించారు. బుమ్రా ఇంకా సిరాజ్ క్రియేట్ చేసిన ప్రెషర్ని ప్రసీద్ కొంచెం తగ్గించేశాడు రన్స్ ఇచ్చి. జడేజా కొన్ని టైట్గా వేస్తుంటే కథ వేరేగా ఉండేదేమో. ఇవి పొరపాటు చేశాడు. లాస్ట్ సెషన్కి వచ్చేసరికి ఆ సెకండ్ న్యూ బాల్ వస్తుందేమో, అది వచ్చినప్పుడు బుమ్రాని సిరాజ్ని తిరిగి మళ్ళీ అటాక్లోకి తీసుకొద్దామని ఒక ఆలోచన అనుకుంటా ప్రసీద్తో చాలాసేపు కంటిన్యూ చేశాడు. ప్రసీద్ మళ్ళీ రన్స్ ఇస్తూ పోయాడు. సో అక్కడ ఆ 5th wicket పడిన తర్వాత శార్దుల్ ఠాకూర్ ట్విన్ స్ట్రైక్స్ చేసిన తర్వాత బుమ్రాకి ఇంకొక స్పెల్ ఇచ్చి ఉండాల్సిందేమో. 70 to get with Jamie Smith in. బుమ్రా మేబీ షుడ్ హావ్ గాట్ అనదర్ స్పెల్. బుమ్రా తను నేను ఇక వేయలేను తర్వాత వేస్తానని చెప్పాడా, వర్క్లోడ్ మేనేజ్మెంట్ నాకు తెలియదు. బట్ బయట నుంచి చూస్తుంటే ఇంకొక స్పెల్ ఇచ్చుంటే బాగుండదు అనిపిస్తుంది. బికాస్ బై ద టైమ్ ఆ న్యూ బాల్ తీసుకునేసరికి 20 runs ఉన్నాయి మీకు. ఇంకా అప్పుడు ఎవరు ఏం చేయలేరు. బుమ్రా కాదు, దేవుడు కూడా ఏం చేయలేడు. ఇలాంటి కొన్ని పొరపాట్లు చేశారు. ఫీల్డ్ ప్లేస్మెంట్స్ కూడా, ఒక ఫీల్డ్ ఇచ్చినా కూడా దానికి తగ్గట్టుగా బౌలర్ వేయాలి. వేయకపోతే క్యాప్టెన్ లుక్స్ సిలీ. సో ఇవన్నీ జరిగాయి. సో ఇవన్నీ కూడా సరిదిద్దుకోవాలి. సో వచ్చే టెస్ట్ మ్యాచ్కి, నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్కి విచ్ స్టార్ట్ 2nd of July ఎటువంటి మార్పులు చేసుకోవాలంటే అయితే ఇంకా ప్లేయింగ్ 11లో ఆలోచించుకోవాలి ఏం చేయాలో. కరుణ్ నాయర్ నంబర్ 6 కరెక్టా కాదా, నంబర్ 3లో ఆడించలేకపోతే తనని నంబర్ 6లో ఆడించాలా, ఆర్ ధ్రువ్ జురేల్ బెటరా. ఇప్పుడు ఒక మ్యాచ్ తీసుకున్న తర్వాత సడన్గా డ్రాప్ కూడా చేయలేరు. ఇట్స్ నాట్ ఫేర్ ఆన్ ద ప్లేయర్స్ ఆఫ్ ప్లేయింగ్. సో ఐమ్ గెసింగ్ విల్ గెట్ ఎ గేమ్. శార్దుల్ని ఆడిస్తే యూ హ్యావ్ టు గివ్ ఎ మోర్ ఓవర్స్, లేదంటే నితీష్ కుమార్ రెడ్డిని ఆడించాలి. బికాజ్ ఈస్ అ బెటర్ బ్యాటర్ ఫర్ షూర్. శార్దుల్తో పోలిస్తే శార్దుల్ నుంచి రన్స్ ఏమీ రాలేదు. బట్ అగైన్ ఒక మ్యాచ్ తర్వాత డ్రాప్ చేస్తారా తెలీదు. బుమ్రా 2వ గేమ్ ఆడతాడా, వర్క్లోడ్ మేనేజ్మెంట్ అంటారా మనకు తెలీదు. షుడ్ హర్ష్దీప్ ప్లే ఇన్ ప్లేస్ ఆఫ్ ప్రసీద్, షుడ్ ఆకాశ్దీప్ ప్లే ఇన్ ప్లేస్ ఆఫ్ ప్రసీద్, వాళ్ళు తీసుకోవాల్సిన కాల్. బట్ ఒకటే మ్యాచ్ ఇచ్చి డ్రాప్ చేస్తారా తెలీదు. ఈ డైలమాలు ఉంటాయి ఇండియన్ టీమ్కి గోయింగ్ టు ద సెకండ్ టెస్ట్ మ్యాచ్. బట్ ఇంగ్లాండ్ ఈజ్ ఇన్ వెరీ కంఫర్టబుల్ పొజిషన్. కాన్ఫిడెన్స్ చాలా హైగా ఉంటుంది. 371 చేజ్ చేశారు. దే ఆర్ లైక్ ఆన్ టాప్ ఆఫ్ ద వరల్డ్. దే డిజర్వ్ దిస్ విక్టరీ. ఇండియాకి బోల్డ్ అన్ని ప్రశ్నలు ఉన్నాయి సమాధానాల కోసం. ఈ ప్రశ్నలకి మీకేమైనా సమాధానం అనిపిస్తున్నాయి? ఆ ప్లేయింగ్ లెవెన్స్ మార్పు చేయాలా, ఏ ప్లేయర్ స్థానంలో ఎవరు వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? ఊరికే చెప్పడం కాకుండా కొంచెం లాజిక్ ఆలోచించి కాస్త ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేయండి ఇన్ ద కమెంట్స్. ఐ థింక్ అందరూ చదువుతారు. వీ కెన్ హ్యావ్ ఎన్ హెల్తీ డిస్కషన్ అబౌట్ దట్. సో ట్రై అండ్ డూ దట్. వీడియో చూస్తుంటే కనుక హిట్ ద లైక్ బటన్, షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్. బికాస్ ఇలాంటి మ్యాచెస్ ఓడిపోయినప్పుడు కూడా కాస్త నేర్చుకోవడానికి ఎదురు ఉంటుంది. నౌ వీ నీడ్ టు బి వెరీ పేషెంట్ విత్ దిస్ టీమ్. ట్రాన్సిషన్లో ఉన్న ఇండియన్ టీమ్ ఇది. షమీ కూడా లేడు, ఒక బుమ్రా మాత్రమే ఉన్నాడు. సిరాజ్ ఉన్నాడు. సిరాజ్ వర్క్లోడ్ కూడా చూసుకోవాలేమో, చాలా ఓవర్స్ వేసాడు తను కూడా. బట్ యూ డోంట్ హ్యావ్ రోహిత్ ఆర్ విరాట్ ఇన్ ద బ్యాటింగ్ ఆర్డర్. ఆ ట్రాన్సిషన్ ఉన్న టీమ్, కొత్త క్యాప్టెన్, యంగ్ క్యాప్టెన్. సో ఇట్ విల్ టేక్ టైమ్ ఫర్ హిమ్ టు గెట్ యూస్ టు సిచ్యువేషన్. ఎలా హ్యాండిల్ చేయాలి బౌలర్స్ని, సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి ఇవన్నీ అర్థం చేసుకునే సమయం పడుతుంది. కాబట్టి మనం కూడా కాస్త పేషెన్స్ చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది చూపిస్తూ like the video, share it to your friends, comment about what you like, what you don't like, and subscribe చేసుకుని Stumptails కి, because that will help us. It will go a long way ఈ కమ్యూనిటీని కొంచెం పెంచడానికి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. Adios amigos.